ఈరోజు 2025లో మానిటైజేషన్ రూల్స్ ఎలా చేంజ్ అయ్యాయో చూద్దాము. ప్లస్ నేను కొన్ని గ్యాదర్ చేశాను. ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియని టాపిక్ అయి ఉండొచ్చు. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది టైం ఎలా అంటే డైరెక్ట్ పబ్లిక్లో పెట్టేస్తారు. అలా కాకుండా అన్లిస్టెడ్లో పెడితే బెస్ట్ అనమాట. యూట్యూబ్ వీడియోస్కి మెయిన్గా టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి వీడియోని డిస్క్రైబ్ చేస్తున్నట్టుగా పెట్టండి. ట్యాగ్స్ వచ్చేసి నీట్గా వీడియో రిలేటెడ్గా పెట్టాలి. కామెంట్స్ మాత్రం నీట్గా అబ్జర్వ్ చేయండి. ఎవరైనా సజెషన్స్ ఇస్తారో, లేకపోతే ఏదైనా రిక్వెస్ట్ చేస్తారో, ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారో దానికి రిప్లై ఇవ్వండి. మనకి మానిటైజేషన్ అవ్వాలంటే వైపీపీ అని ఉంటుంది. వైపీపీ అంటే ఏంటంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. మనం మనీ ఎర్న్ చేయాలంటే ఈ వైపీపీ క్రైటీరియాస్ అనేవి ఎలిజిబుల్ అవ్వాలన్నమాట. ఎలిజిబిలిటీ ఏంటంటే ఫుల్ మానిటైజేషన్ ఉంటుంది, హాఫ్ మానిటైజేషన్ ఉంటుంది. ఈ ఫోటో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఎలా అంటే ఫుల్ మానిటైజేషన్ అనమాట. ఇది ఎలా అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి 1 ఇయర్లో, ప్లస్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి 1 ఇయర్లో, లేదా 10 మిలియన్ వ్యూస్ ఉండాలి షార్ట్స్కి 3 మంత్స్లో. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ మానిటైజేషన్ అనమాట. ఇది ఎలా అంటే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, ప్లస్ 3 పబ్లిక్ వ్యాలిడ్ అప్లోడ్స్ ఉండాలి. దాంతోపాటు 3000 పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలి, ఆర్ 3 మిలియన్ వ్యూస్ ఉండాలి షార్ట్స్కి 90 డేస్లో. నెక్స్ట్ వైటీ స్టూడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. కింద చూస్తే డాష్ బోర్డు, కంటెంట్, అనలిటిక్స్, కమ్యూనిటీ, ఎర్న్ అని చెప్పేసి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ చూడండి డాష్ బోర్డ్ అని చెప్పేసి. దీంట్లో మనకి వాచ్ అవర్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇది. దీంట్లో మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్కి ర్యాంక్స్, పర్సంటేజ్, వ్యూస్, లైక్స్ ఇస్తుంది అనమాట. మనం ఈజీగా చూసుకుంటాం కదా, అప్లోడ్ చేశాక వన్ డే అలా ఎంతమంది చేశారు లైక్స్ అని చెప్పేసి అది దీంట్లో ఉంటుంది. చూడండి 9 ఇచ్చారు ర్యాంక్. 10 వీడియోస్లో 9th ప్లేస్లో ఉంది ఇది. అలా చూడండి కింద వ్యూస్, ర్యాంక్, కామెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో మెన్షన్ అవుతుంది. ఇది 6th ప్లేస్లో ఉంది వీడియో. ఇందాకది 9th, ఇది 6th. మన వీడియోస్ 10 వీడియోస్లో యావరేజ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఈ వీడియో ఈ ప్లేస్లో ఉందని చెప్పేసి నేను రీసెంట్గా అప్లోడ్ చేసింది. ఒకసారి ఈ వీడియో చూడండి, నీట్గా చెప్తాను. చూడండి అకార్డింగ్ టు వ్యూస్ ఇస్తారనమాట ర్యాంక్ అనేది. మనకి టాప్ 10లో ఇది హైయెస్ట్ వ్యూస్ అనమాట. సో చూడండి 10th లీస్ట్ వ్యూస్ అనమాట. 22 hours ఎగో అని చెప్పేసి మెన్షన్ చేశారు, చూసారు ఈ వీడియో. అండ్ వ్యూస్, పర్సంటేజ్, లైక్స్, కామెంట్స్ ఇందులో మనం చూసుకోవచ్చు గ్రోత్ ఎలా ఉంది అని చెప్పేసి. పైన గ్రీన్ ఉంది చూసారా, పైకి ఉంది యారో, కిందకు ఉంటే మనకి ఇక్కడ వ్యూస్, ర్యాంక్స్ పక్కన లైట్గా గ్రీన్ కలర్ కనిపిస్తుందా, అది మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది అనమాట. లైక్స్ అది ఇది ఈ వీడియోకి. ఇలా చూసుకోవచ్చు అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మనకి టాప్ 10లోవి రీసెంట్గా అప్లోడ్ చేసినవి. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ వచ్చేసి మనం ఎలా అంటే యూట్యూబ్లో మనకు కనిపిస్తుంది కదా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, ప్లేలిస్ట్ అని చెప్పేసి. అవి దీంట్లోనే ఇంటర్ఫేస్ చూపిస్తుంది అనమాట నీట్గా. మనం ప్లస్ దీంట్లో అక్కడ 3 dots నొక్కామనుకోండి, ఇందులో ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సమ్ ఎడిట్స్ ఆప్షన్స్ ఉంటాయి, మనకు చూసుకోవచ్చు. దెన్ అనలిటిక్స్, ఇది చాలా ఇంపార్టెంట్. డాష్ బోర్డు కంటెంట్ కంటే చాలా ఇంపార్టెంట్ అనలిటిక్స్. ఎందుకంటే మన గ్రోత్ ఎలా ఉంది, మనకి ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా ఇస్తుంది. మనకి ఇప్పుడు నేను బేబీ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను, దానికి రిలేటెడ్గా టాపిక్స్ ఇస్తుంది, టాప్లో ఏమున్నాయని చెప్పేసి. నెక్స్ట్ మనం ఏ కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది, మన ఆడియన్స్ ఇలా ఏ టైంలో ఉంటున్నారని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. చూడండి ఓవర్వ్యూ, మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, మనకి ఎంత వాచ్ అవర్స్ ఉంది, సబ్స్క్రైబర్స్ ఎలా పెరుగుతున్నారు, ఏ వీడియో టాప్లో ఉంది, ఏ వీడియో అంటే చాలామంది లైక్ చేస్తున్నారు, రియల్ టైం వాచ్ ఎంతమంది ఉంది, ఇందులో అన్నీ ఉంటాయి. చూడండి ఒకసారి మీ దాంట్లో మీకు చూస్తే మీకు ఇంకా ఐడియా వస్తుంది. మీ అనలిటిక్స్ ఎలా ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. ఇలా తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తెలుసుకునే విషయాలు ఇవి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళకి ఇవన్నీ లైట్, బట్ తెలియని వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. నేను చాలా వీడియోస్ చూసి గ్యాదర్ చేసిందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చూస్తున్నా రెగ్యులర్గా వీటిని. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, ఈ ఐడియాతో మనం ముందుకు వెళ్ళొచ్చు. ఏ వీడియో పెట్టాలని చెప్పేసి అయినా ఏదైనా ఒక థాట్ ఉంటుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఈ ఆడియన్స్ ఇంపార్టెంట్ అనమాట దీంట్లో. అనలిటిక్స్లో ఆడియన్స్, ఈ వైటీ స్టూడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇందులో ఎలా మనకి మన ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది, మనం ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఏజ్ పీపుల్ చూస్తున్నారు, ఏ కంట్రీ నుండి చూస్తున్నారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి దీంట్లో. ఇప్పుడు ఆడియన్స్కి వెళ్తా.
ఆడియన్స్కి వెళ్తే మనకి ఇందులో చెప్తుంది అనమాట. లైక్ ఒక థాట్, మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. చూడండి ఒకసారి, నేను పైకి స్క్రోల్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ వెన్ యువర్ వ్యూస్ ఆన్ యువర్ యూట్యూబ్ అని వచ్చిందా. ఇక్కడ మనకి యాక్చువల్గా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నాకు ఇంత చూపిస్తలేదు. కొంతమంది ఇక్కడ మనకి లైన్స్ చూపిస్తుంది, వైలెట్ కలర్ లైన్స్. యాక్చువల్లీ నాకు ఇప్పుడు రావట్లేదు, తర్వాత వస్తుంది, చూపిస్తాను. డివైస్ టైప్ చూడండి, మొబైల్లో ఎక్కువ చూస్తున్నారు. ఏజ్ పీపుల్ 25 to 35 నుండి చూస్తున్నారు. జెండర్ వచ్చేసి ఫీమేల్. జియోగ్రఫీ యూకే ఇండియా, లైక్ ఇలా ఏ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు అని చెప్పేసి కూడా దీంట్లో ఉంటుంది. తెలియని వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, తెలిసిన వాళ్ళకి చాలా లైట్. దీంట్లో కామెంట్స్, కమ్యూనిటీ టైప్, కమ్యూనిటీ గైడ్ లైన్స్ మనం పెడదాం కదా కొన్ని పోస్టులు, దానికి రిలేటెడ్ ఉంటుంది అనమాట. మనకి మనీ ఎర్న్ చేయాలన్నా మనం ఎలిజిబిలిటీ అయిందా లేదా అని చెప్పేసి, ఇందాక చెప్పాను కదా ఫుల్ మానిటైజేషన్ అని చెప్పేసి, హాఫ్ మానిటైజేషన్ అని చెప్పేసి దాంట్లో ఉంటుంది. చూడండి ఒకసారి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి ఉందా దీంట్లో. ఇక్కడ వన్స్ మనం రీచ్ అవుతాం కదా, లైక్ ఇంత సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి, అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి వస్తుంది ఎర్నింగ్ ఆప్షన్ అని చెప్పేసి, వెరిఫికేషన్ అని చెప్పేసి, మానిటైజేషన్ చేసుకోమని చెప్పేసి వస్తుంది. మానిటైజేషన్ అయ్యాక మనం మానిటైజేషన్కి పంపిస్తాం కదా, అప్పుడు ఎలా చూస్తారంటే ఒరిజినల్ కంటెంట్ ఉందా లేదా చూస్తారు. కొంతమంది థంబ్నెయిల్స్ పెట్టి మిస్లీడ్ చేస్తారు, వేరే ఇన్ఫర్మేషన్ పెట్టేసి. అలా లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ ఉండనమాట. ఏదో రూడ్గా మాట్లాడడం, పిచ్చి పిచ్చి వర్డ్స్ యూజ్ చేయడం అలా ఉండదు. మ్యూజిక్ వచ్చేసి మనం ఇష్టం ఉన్న మ్యూజిక్ పెట్టరాదు. షార్ట్స్లో అయితే వాళ్ళే మెన్షన్ చేస్తారు కొన్ని ఫ్రీగా, బట్ మనం లాంగ్ వీడియోస్లో పెట్టడానికి ఆప్షన్ లేదు, మ్యాక్సిమం ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ లైసెన్స్డ్ బేస్డ్ ఉంటుంది అనమాట అది. లేకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను వాయిస్ ఓవర్ ఇవ్వడం. అండ్ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఎలా అంటే, రీయూజ్డ్ కంటెంట్ అస్సలు యూజ్ చేయదు. అది ఎలా అంటే వేరే వాళ్ళు పెట్టింది మనం అస్సలు పెట్టకూడదు. మానిటైజేషన్ అయినా కానీ దాని తర్వాత క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలా కాపీరైట్ మ్యూజిక్ వస్తుంది, కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. లైక్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. కాపీరైట్ స్ట్రైక్, కాపీరైట్ క్లెయిమ్ అని చెప్పేసి 2 ఉంటాయి. సో చూడండి, నాకు మాత్రం చాలాసార్లు వచ్చింది, కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. కాపీరైట్ స్ట్రైక్ అనేది చాలా డేంజర్. క్లెయిమ్ వచ్చేసి 2-3 టైమ్స్ నేను సాంగ్స్ పెట్టినప్పుడు వచ్చింది. క్లెయిమ్ చేసుకుంటే దానిపైన ఆప్షన్ వస్తాయి అనమాట, రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మనకి దానివల్ల ప్రాబ్లం లేదు, బట్ ఆ వీడియోకి మనీ రావంతే. బట్ స్ట్రైక్ వచ్చేసి చాలా కష్టం, లైక్ మన ఛానల్ పోయే అవకాశం కూడా ఉంది. సో కేర్ఫుల్గా ఉండాలి. నేను చూడండి ఒకసారి, నేను ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను ఇందాక చెప్పాను కదా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి డాష్ బోర్డ్లో యూట్యూబ్దే. సో చూడండి, ఇది నొక్కడంతో వైట్ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది న్యూ ట్యాబ్లో. అది నొక్కగానే మనకి ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో చూడండి ఎవ్రీథింగ్, లైక్ ఇందాక మనకి వైట్ స్టూడియోలో ఎలా చూపిస్తుందో దీంట్లో కూడా అలా చూపిస్తుంది. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా సెట్టింగ్స్ ఉంటాయి. చాలా సెట్టింగ్స్ నేను సెట్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇది ఫస్ట్ నేను చెప్పాను కదా ఇందాక, మన రీసెంట్ పర్ఫార్మెన్సెస్ అనమాట ఇవన్నీ. డాష్ బోర్డ్లో మన వీడియోస్కి రిలేటెడ్గా ఉంటుంది అనమాట దీంట్లో. సెకండ్ వచ్చేసి మన వీడియోస్. దీంట్లో మనకి వీడియోస్ ఎంత లైక్ మనకి ఎండ్ స్క్రీన్ అది ఇది అని చెప్పేసి ఉంటుంది కదా, అలా యాడ్ చేసుకోనికి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఎడిట్ చేసుకోవచ్చు ఈ వీడియోస్ని. దాంట్లో కూడా ఉండే మనకి ఐడియా ఉందా, నేను 3 డాట్స్ నొక్కితే వస్తుందని చెప్పేసి అన్న. ఇందులో వచ్చేసి మనం నొక్కాం కదా ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి, దాంట్లో ఎండ్ స్క్రీన్ ఎలా పెట్టుకోవాలో జస్ట్ చెప్తున్నాను చూడండి. ఏది నొక్కితే ఏదవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఇందులో మనకి ఎలా అంటే వీడియో అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో వస్తుంది కదా ఎండ్ స్క్రీన్ అని చెప్పేసి, అంటే మీకు తెలియదు బట్ చెప్తున్నాను, కొంతమందికి ఇది బెస్ట్ యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. అది ఎలా పెట్టుకోవాలో తెలియదు కదా. సో ఇలా మనకు 2 ప్లేలిస్ట్లు వస్తాయి, లేకపోతే 2 వీడియోస్ అని వస్తుంది, లేకపోతే ఒక ప్లేలిస్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది బాక్సెస్ అని చెప్పేసి డిఫరెంట్ ఇక్కడ మనకు తెలుస్తుంది చూడండి. మీరు ఓపెన్ చేయగానే మన ఛానల్ నేము అలా ఇక్కడ మన కింద లైన్ కూడా కనిపిస్తుంది ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి. మనం ఆల్మోస్ట్ లాస్ట్లోనే పెట్టుకుంటారు, బట్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా పైన ఎలిమెంట్స్ అని ఉందా, దాంట్లో ఉంటాయి అనమాట ఏం పెట్టుకోవాలని చెప్పేసి. బెస్ట్ రీసెంట్గా అప్లోడ్ చేసింది పెట్టుకోవచ్చు, లేకపోతే బెస్ట్ వ్యూస్ వచ్చింది పెట్టుకోవచ్చు, ప్లేలిస్ట్ పెట్టుకోవచ్చు, మన నేమ్ సజెషన్ ఉంటుంది కదా ఛానల్ నేమ్, అది కూడా పెట్టుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది, అంటే లైక్ ఏ వీడియో పెట్టుకోవాలి, దీని తర్వాత ఏది పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి ఒకసారి. దాని తర్వాత ఇక్కడ మనం ఏ వీడియో సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తుంది చూసారా. లైక్ ఎలిమెంట్స్కి వెళ్తే చూపిస్తుంది బెస్ట్ వీడియోస్, లేకపోతే ప్లేలిస్ట్. ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. సో మనకు 4 వీడియోస్ కావాలా, 2 వీడియోస్ కావాలా, లేకపోతే మన యూట్యూబ్ది ఉంటుంది కదా ఛానల్ నేమ్, అదైనా ప్లేలిస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట.
చిల్డ్రన్స్కి సంబంధించినవి అయితే మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి, కాకపోతే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి అలా పెట్టుకోవచ్చు. ఇలా ఎవ్రీథింగ్ ఎడిట్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత అనలిటిక్స్ ఇందాక చెప్పాను కదా వైట్ స్టూడియోలో, సేమ్ అలానే మన గ్రోత్ ఎంత ఉంది ఎలా ఉందని చెప్పేసి దీంట్లో చూసుకోవచ్చు అనమాట. సో మీకు కనిపిస్తుందా? దాని తర్వాత వచ్చేసి చూడండి, దాని తర్వాత ఎర్న్ ఆప్షన్ నేను చెప్పాను కదా ఇందాక, సేమ్ వైట్ స్టూడియో లానే అలానే ఉంటుంది. సేమ్ లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, ఫుల్ మానిటైజేషన్, హాఫ్ మానిటైజేషన్, ఎలిజిబిలిటీస్ ఎలా ఉంటాయి, సేమ్ హ్యాస్టీస్ అలానే ఫుల్ మానిటైజేషన్ ఎలా ఉంటుంది. సో దాని తర్వాత కస్టమైజేషన్ అంటే తెలుసు కదా, దీంట్లో వచ్చేసి మన టైటిల్ అయినా మనకు ఉంటుంది కదా ప్రొఫైల్ నేము, అదన్నీ చేంజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్స్ లైక్ మన ట్యాగ్స్, కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఉంటాయి అనమాట. ఈ ఛానల్కి సంబంధించిన ఈ ట్యాగ్స్ అని చెప్పేసి కొన్ని పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను మమ్మీకి సంబంధించినవి చేస్తున్నాను బేబీకి, సో ఆ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. కొంతమంది టెక్ సంబంధించినవి, సో డిఫరెంట్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. నా పర్సనల్ కాబట్టి నేను పర్సనల్ ట్యాగ్స్ పెట్టుకుంటున్నాను. దీంట్లో ఎవ్రీథింగ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సమ్ సెట్టింగ్స్ ఉంటాయి, అవి కూడా చూడండి ఒకసారి. మీ రిలేటెడ్ అంటే మీ టాపిక్ ఏంటో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి మ్యూజిక్ అని చెప్పాను కదా, షార్ట్స్లో మాత్రం వాళ్ళే ఇస్తారు మ్యూజిక్. ఇందులో మాత్రం ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లైబ్రరీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇందులో మ్యాక్సిమం తెలుగు ఉండవు. సో సమ్ మ్యూజిక్స్ ఉంటాయి చూడండి, ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా డౌన్లోడ్ సింబల్ నొక్కగానే మనకి ఇక్కడ ఫైల్స్లో సేవ్ అయిపోతుంది. సో దాని నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైతే ఎడిటింగ్ ఆప్స్ ఉంటాయి కదా, లైక్ ఇన్షాట్ అని చెప్పేసి దాని నుండి ఎక్స్పోర్ట్ చేసేసుకుంటే మనకి దానికి వీడియోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలానే చేస్తున్నాను, బట్ మిగతా యాప్స్ ఎలా యూజ్ చేస్తారో నాకు ఐడియా లేదు. ఇలా డౌన్లోడ్ నొక్కగానే వస్తుంది, సో సేవ్ అయిపోతుంది. చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. చూసుకోండి ఒకసారి, మీకు నచ్చిన వీడియోస్ని దానికి రిలేటెడ్గా సాంగ్స్ పెట్టుకోవచ్చు. కొంతమంది వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, కొంతమంది మ్యూజిక్ పెట్టుకోవచ్చు. మనం వేరే మ్యూజిక్ పెట్టేస్తే కాపీరైట్ వస్తుందని చెప్పాను కదా, సో అలా కాకుండా ఇలా పెట్టుకోవాలన్నమాట, కాపీరైట్ రాకుండా. సో ఇది వచ్చేసి నాది యూకే, సో ఇట్లా పౌండ్స్ అని పెట్టుకుంటాం. ఇండియా అయిందనుకోండి రూపీ అని చెప్పేసి పెట్టుకోండి, యూఎస్ అయిందనుకో డాలర్ అని పెట్టుకోండి. ఇది కంపల్సరీ, ఎందుకంటే రేపు మనకి రెవెన్యూ వచ్చినా కానీ కష్టం అవుతుంది కన్వర్ట్ చేయడానికి అయినా సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు? సో మనకి ఏ రీజియన్లో ఉంటామో అదే పెట్టేసుకుంటే బెస్ట్. సో ఇక్కడ పెట్టుకోండి, చూడండి ఈ ఆప్షన్ సెట్టింగ్స్లో ఇది కింద కనిపిస్తుందా, యూఎస్ డాలర్ అని చెప్పేసి అట్లా పెట్టుకోవచ్చు. సో ట్యాక్స్ అని చెప్పేస్తున్నాను ఇందాక, ట్యాక్స్ ఇలా మెన్షన్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి ఒకసారి, మనకి ఇట్లాంటి టాప్ టైటిల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ట్యాక్స్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట. సో ఈజీగా రికమెండ్ అవుతుంది మనకి వీడియోస్ అనేటివి, ఎవరైతే మన ఛానల్స్ చూస్తున్నారో వాళ్ళకు. సో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి చూడండి ఒకసారి, ఆ సెట్టింగ్స్ నేను చెప్తా తర్వాత వేరే వీడియోస్లో. ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అని చెప్పాను కదా, ఇది ఒక్కొక్కటి ఎనేబుల్ అవుతుంది అనమాట. మనకు ఫస్ట్ మనం 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది, లైక్ మానిటైజేషన్ ఉంటుంది, లైక్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి. అట్లా చూడండి ఒకసారి మీకు ఎలా వస్తుందో. కొంతమందికి రావట్లేదంట, బట్ నాకు వచ్చింది. చాలా సెట్టింగ్స్ ఉంటాయి చూడండి, నాకు మాత్రమే తెలిసినవి చెప్పాను. మనకి యూట్యూబ్ నుండి ఎన్ని రకాలుగా మనీ జనరేట్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి యాడ్ రెవెన్యూ అని చెప్పేసి ఉంటుంది, లైక్ గూగుల్ యాడ్స్ వస్తాయి కదా మనం వీడియోస్ చూస్తున్నప్పుడు, మనకి ఇప్పుడు రాదు, మానిటైజేషన్ అయ్యాక అది ఓపెన్ అవుతుంది అనమాట, ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ మెంబర్షిప్ ద్వారా వస్తుంది. థర్డ్ వచ్చేసి సూపర్ చాట్ అని చెప్పేసి, లేకపోతే సూపర్ స్టిక్కర్స్ అని వస్తుంది. ఎప్పుడైనా లైవ్ స్ట్రీమ్స్ చేస్తున్నప్పుడు వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు రాదు, లైక్ నాకు రాదు, మంచి మానిటైజేషన్ అయిన వాళ్ళకి వస్తుంది. యూట్యూబ్ షాపింగ్, లైక్ ఎట్లా అంటే మనకు సమ్ పేడ్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, సమ్ ప్రోడక్ట్స్, సో అలా. లైక్ వచ్చేసి ఇంకా యూట్యూబ్ ప్రీమియం రివ్యూ అని చెప్పేసి ఉంటుంది అనమాట, రెవెన్యూ అని చెప్పేసి దాని నుండి వస్తుంది. సమ్ బ్రాండ్స్తో కొలాబరేట్ అవుతారు, సో అలా వస్తుంది. సమ్ అమెజాన్, మీషో కొన్ని కొలాబరేట్ చేసి ప్రోడక్ట్ని సేల్ చేస్తారు కదా, సో దాని నుండి కూడా మనీ వస్తుంది, రకరకాలుగా వస్తుంది. బట్ ఎవ్రీథింగ్ మనకి మానిటైజేషన్ అవ్వాలి, దాని తర్వాత ఇవన్నీ ఎలిజిబుల్ అవుతాం, లేకపోతే ఇవన్నిటికీ రాదు. మంచి కంటెంట్ మీద ఫోకస్ చేయండి, మానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి, ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టండి నీట్గా. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా యూజ్ అయినాయి ఇలాంటి టాపిక్స్ అన్నీ.